30 డేస్ ట్రాన్స్ఫర్మేషన్‌లో ఈరోజు డే 6. సో, పొద్దున్నే లేసి సన్‌రైజ్ వ్యూ ఎంజాయ్ చేసి, ఈరోజు ఫాస్ట్‌గా లేచి ఫాస్ట్‌గా ఫ్రెష్ అయ్యాననమాట. నాకు సో, కిందకెళ్ళిపోయి అయితే నా ఓట్ మీల్‌ని అయితే తీసుకున్నా. సో, ఈరోజు రాగి జావ అయితే తీసుకున్నా. ఎప్పుడు బనానాస్ ఏం తింటామని చెప్పేసి ఈరోజు 2 ఆరెంజెస్ బ్యాగ్‌లో పెట్టుకొని ఇంక కాలేజ్‌కైతే స్టార్ట్ అయ్యా. సో, ఆఫ్టర్‌నూన్ ఇంటికొచ్చి కీరా 2 ఎగ్స్ కర్రీస్ రైస్‌తో అయితే నా సెకండ్ మీల్‌ని అయితే ఫినిష్ చేసేసా. సో, బ్రౌన్ బ్రెడ్ కూడా ప్యాక్ చేసి ఇంక మన కాలేజ్‌కి అయితే తీసుకోపోయినా 4:00కి తినాలి కాబట్టి. సో, ఈవినింగ్ రాంగానే క్రియేటిన్ తీసుకొని క్రియేటిన్ మంచిగా షేక్ చేసుకొని తాగేసి ఇంక మా జిమ్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. వార్మప్ చేసి పుషప్స్ కొట్టేసి సో, ఇవాళ మన లెగ్ డే కాబట్టి సో, ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ కర్ల్స్. నా సెకండ్ వేరియేషన్ వచ్చేసి హిప్ ప్రెస్. సో, ఇవాళ అయితే హిప్ ప్రెస్ కొట్టేటప్పుడు చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. సో, మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఆర్‌డిఎల్. అసలు లెగ్ డేనే నాకు ఏదో లాగా అనిపించింది. సో, ఎలాగోలా అయితే మన థర్డ్ వేరియేషన్ అయితే ఫినిష్ చేసుకొని మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్ చైన్ బర్నర్. ఈ వేరియేషన్ కొట్టేటప్పుడు ఇంక అసలు చెప్పలేను. సో, నా ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి లంజెస్. సో, లంజెస్ ఎలాగోలా అయితే కొట్టేసి మనం ఇంటికి బయలుదేరాలి కాబట్టి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో, నా జిమ్ సెక్షన్ అయిపోగానే ఇంక జస్ట్ ప్రోటీన్ తీసుకోం కాబట్టి ప్రోటీన్ తీసుకొని మంచిగా షేక్ చేసుకొని ఇంకా ప్రోటీన్ తాగేసి అయితే మన అందుకెళ్ళిపోయి నా మీల్ని అయితే థర్డ్ మీల్ని అయితే కంప్లీట్ చేశా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.